అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలు ప్రభావవంతంగా ఉంటాయి, ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. తద్వారా మిమ్మల్ని అనుసరించడం, అనుకరించడం అనే కార్యక్రమాల ద్వారా ఇతరులు కూడా విజయాలను సాధించే అవకాశం ఉంది. మాట్లాడే తీరులో కొన్ని సమయాలలో సౌమ్యత పాటించినప్పటికీ కొన్ని సమయాల్లో తొందరపాటు వల్ల గమ్మున పరుషంగా సంభాషణ మొదలవడం, ఇతరులకు అది అపార్థాలను ఇవ్వడం మొదలైనటువంటి ఇబ్బందులున్న దృష్ట్యా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, ముందుగానే ఆలోచించి ముఖ్యమైనటువంటి అంశాలు మర్చిపోకుండా నోట్ చేసుకుని తర్వాతనే మాట్లాడడానికి ప్రయత్నం చేయడం మంచిది. వాహనాలకు సంబంధించి ప్రయాణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా గౌతమ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ప్రయాణం చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వీలైనంత వరకు స్వయంగా వాహనాన్ని నడపడానికి ప్రయత్నం చేయకుండా నడిచే విధంగా ఒక డ్రైవర్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా నడిచినట్లయితే మీకు ఈ అనైకాగ్రత వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. చక్కని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం చాలా అవసరం. విశేషించి ధన విషయంలో కూడా అనుకోని ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా 4-5 మార్గాలలో ధనాన్ని ఏర్పాట్లు చేసుకుని ఉండి ముందుగానే అప్పు తీసుకోకుండా అత్యవసరమైనప్పుడే మాత్రమే ఆ అప్పు తీసుకునేలాగా ఏర్పాట్లు చేసుకుని ఉండి సిద్ధంగా ఉన్నట్లయితే ఆకస్మిక నష్టముల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. విశేషించి మీరు చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నష్టాన్ని కలుగజేయకుండా, ఇతరులకు అపార్థాన్ని కలుగజేయకుండా కూడా ఈ ఆరాధన బాగా ఉపకరిస్తుంది. శనికి సంబంధించి ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ అనుకోని ఖర్చులను ఎదుర్కోవడం కోసం, అవి వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి.